హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మేము వచ్చేసి రెస్టారెంట్‌కి అయితే వెళ్ళామండి. మేము ఒక టాస్క్ అయితే అనుకున్నాము. వెళ్ళడానికి రీజన్ ఏంటంటే అన్నయ్య, వదిన వాళ్ళది పెళ్లి రోజనమాట. సో, దానికోసం అయితే వెళ్ళాము. మేము వెళ్ళేటప్పుడు అయితే ఒకటి అనుకున్నాం. అదేంటంటే ఎక్కువ, మనమైతే తక్కువ. ఈ డీమార్ట్‌లో తక్కువ గదా! రెస్టారెంట్‌కెళ్దాం, ఇక్కడ వెళ్దాం అని ఫిక్స్ 590 అవ్వలేదు. డైరెక్ట్ డీమార్ట్‌లో మనం సోపుంటది గదా! దారిలో వెళ్తా ఉందాం. ఏదైతే మంచిగా కనిపిస్తా ఉంటదో అక్కడికైతే వెళ్దామని చెప్పి అనుకున్నాము. బట్ ఎప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలంటే సరే ఇక్కడ పిస్తా హౌస్‌కెళ్దాం, తర్వాత ఈ రెస్టారెంట్‌కెళ్దాం, ఇక్కడెళ్దాం అని చెప్పి మైండ్‌లో ఫిక్స్ అవుతాము ముందే మెంటల్‌గా. కాకపోతే ఈరోజొచ్చేసి మేము వీడియో కోసం ఇట్లా ఒక టాస్క్ అయితే ఇచ్చారు మా అన్నయ్య, వదిన. ఇట్లయితే వెళ్దాము, మనం ఏదనుకుంటే అక్కడికైతే వెళ్ళిపోదాము అని చెప్పేసి. సో, దానిలో భాగంగానే మేమైతే ఒక రెస్టారెంట్‌కైతే వెళ్ళడం జరిగింది. అక్కడేమో ఏదో ఎస్ఎస్ గ్రాండ్సో ఏదో సంథింగ్ నేమ్ అయితే ఉంది. దానికోసం అయితే వెళ్ళాము. లిఫ్ట్ ఎక్కుతుంటే ఆ లిఫ్ట్ అంతకంటే అధ్వానంగా ఉంది. అసలు చాలా భయంకరంగా ఉందనమాట. ఇంక తర్వాత అక్కడికెళ్తే వాళ్ళైతే అది క్లోజ్‌లో ఉందనమాట. మా ఫేస్ చూడాలి. ఆ స్టెప్స్ దిగడానికి భయమేసి, ఆ లిఫ్ట్ ఎక్కలేక, ఇంకొక ఫ్లోరే కదా దిగుదామని చెప్పేసి వాళ్ళు, నేనేమో ఈ స్టెప్స్ దిగలేను భయమేస్తుంది అనుకుంటా నేను. ఇట్లా అయితే జరిగిపోయింది. స్టెప్స్ దిగేటప్పుడు వీడియో ఎందుకు, స్లిప్ అయితే పడతావని చెప్పి మా వారు, ఇంకా పాపనైతే వాళ్ళకి ఇచ్చేసా. సరే పర్లేదు, ఈ టాస్క్ ఏదో బాగుంది కదా వీడియో తీసుకుంటానని చెప్పి నేను. ఇట్లయితే జరిగింది మాది. ఆ స్టెప్స్ దిగుతుంటే నాకైతే కాళ్ళైతే షేక్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే అవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో, దానివల్ల ఇంకా ఫైనల్గా మేమైతే వెళ్ళిపోతూ ఉన్నాము. చీచీ ఎలాంటి వాటి దగ్గరికి తీసుకెళ్ళావు అన్నయ్య అని చెప్పేసి నేనైతే తిడతా ఉన్నాను. ఏంటి బ్రో ఇది అని చెప్పేసి ఇంకా ఫైనల్గా స్టెప్స్ అయితే దిగేసాము, బయటకైతే వచ్చేసాము. ఇంకెప్పుడు బుద్ధుండగా ఇట్లా టాస్క్లు అయితే పెట్టుకోకూడదు అనుకున్నాము. కాకపోతే ఇంకా కామన్ అట్లాంటివి పెట్టుకోకుండా లైఫ్ అనేది జరగదు. ఇంకా ఫైనల్గా బయటకైతే వచ్చేస్తున్నాము. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే ఇవ్వండి. ఇంకా అటు ఉంటుంది ఇటు ఉంటుంది అని చెప్పేసి అంటా ఉన్నాము. నేను, మా అన్నయ్య, మా వారు, మా వదిన అయితే వెళ్ళాము. ఇంకా నేనైతే అది చూపిస్తాను మీకు ఎక్కడ ఏంటి అనేది కూడా. హోటల్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి. తర్వాత ఇంకా ఫైనల్గా నేను మా అన్నయ్యనైతే, అన్నయ్య పాపని తీసుకొని 4 అయిపోతుందిలేండి అప్పటికి టైము. ఈ టైంలో అయినా కొంచెం ఎండగానే ఉంది, అవసరమా మనకి అని చెప్పి అనుకుంటా ఉన్నాము. సరే ఇంక దగ్గరలో ఏది ఉంటే అక్కడికి వెళ్ళిపోదాంలే అనుకొని ఇక్కడైతే వచ్చేసాము. ఎస్విఎం గ్రాండ్స్ అంట. ఇక్కడికి రాగానే ఎంట్రీ అయితే ఇలా ఉందండి. అక్కడైతే ఒక 2 ఫొటోస్ అయితే తీసుకున్నాము. చాలా బాగుంది. మీరు ఎప్పుడన్నా ఇక్కడికి వెళ్ళున్నారా? ఎంట్రీ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ రోబో సిస్టమ్ ఉంటుంది అని చెప్పారు. సో, దానికోసం అయితే అవునా ఎప్పుడు చూడలేదు కదా. నేనైతే రోబో సిస్టమ్ ఉన్న దగ్గర అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైము. ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి వెళ్దాం అనుకొని వెళ్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మనకి డిస్ప్లే చేశారు ఎక్కడ రెస్టారెంట్ ఉంది, ఎక్కడ ఏది ఉంది అని చెప్పేసి. తర్వాత సెకండ్ ఫ్లోర్లోనే ఏమో రెస్టారెంట్ అయితే ఉందండి. మేమైతే అక్కడికి వెళ్ళిపోదామని చెప్పేసి లిఫ్ట్ దగ్గర అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈలోపు ఇక్కడ చూడండి మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంది ఎక్కడ ఏం జరుగుతుంది ఏముంది అని చెప్పేసి. ఇక్కడ వెళ్ళేసరికి స్పెషల్ మెనూ అయితే ఒకటి ఉందండి. ఈరోజు వచ్చేసి ఇవన్నీ స్పెషల్స్ అంట టుడే. ఇంకా మెనూతో మనకేం పనిలే, ఫస్ట్ అయితే వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోయాను. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. యాంబియన్స్ అయితే చూడండి భలే ఉంది. అసలు చాలా పీస్ఫుల్గా, చాలా కలర్ఫుల్గా అట్లయితే ఉంది. నేనైతే ఎంట్రీలో వీడియో అయితే ఆపాను. అక్కడ పాప అయితే కొంచెం వెయిట్ చేసింది. సో, దానికోసం చూడండి ఎంత బాగుందో. నాకైతే బాగా నచ్చింది. పాపతో కదా ఫస్ట్ టైం ఎట్లా ఉంటుందో ఏంటో అనుకున్నాము. బట్ అనుకున్నంత అయితే ఏం లేదు. మా పాప అయితే సైలెంట్గానే ఉంది. ఇక్కడైతే వెళ్ళిపోయామన్నమాట. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇది లాస్ట్ టైం కూడా నేను ఒకసారి మా ఊరు నుంచి అత్తయ్య వాళ్ళ ఊరికి వచ్చేటప్పుడు ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. అక్కడైతే పాప ఎలా ఉంటుందో ఏంటో డౌట్గానే వెళ్ళాను ఫస్ట్ టైం. అప్పుడు పాపకు వచ్చేసి 3 మంత్స్ అనమాట. బయట తినేసి వెళ్ళిపోదాంలే, ఇంటికెళ్ళి ఏం వండుకుంటాం అన్నట్టయితే వెళ్ళాను. వెళ్ళేసరికి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ రోబో చూడండి ఎంత బాగుందో. ఏ టేబుల్ నెంబర్ అయితే ఆ టేబుల్ నెంబర్ దగ్గరికి వచ్చేసేసి అక్కడైతే ఆర్డర్ తీసుకోమని చెప్తా ఉంది. ఇంకా వాళ్ళు వచ్చేస్తే ఆర్డర్ తీసుకుంటున్నారు. అది లాస్ట్లో రోబో అంతా ఇచ్చి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం
థ్యాంక్ యూ అని అంటుంది. పిల్లలైతే దానికి చాలా బాగా హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నారనమాట. అక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళకైతే ఇది బాగా నచ్చింది. నేను కూడా ఫస్ట్ టైం చూడడం, నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా వెళ్ళిపోతుంది. ఇట్లా అయితే ఇంకా వెళ్ళిపోయింది. అప్పుడైతే పాప చాలా బాగా ఏడ్చేసిందనమాట. అక్కడికి వెళ్ళగానే ఆ లైటింగ్స్ కొంచెం అక్కడ వచ్చేసి అది రెస్టారెంట్లో మొత్తం కొంచెం ఏసీ రెస్టారెంట్ కదా, కొంచెం డార్క్ కలర్లోనే ఉంటుంది. వెళ్ళగానే ఆ కలర్ చూసి భయపడినట్టుంది పాప అయితే. ఇంకా అక్కడైతే ఉండలేదు మేము, వెంటనే బయటకు వచ్చేయడం జరిగింది. ఇప్పుడు ఎలా ఉంటుందో పాప అనుకుంటా వచ్చాము. ఓకే, తనైతే బాగుంది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ వచ్చింది. ఈ రోబో ఎన్నిసార్లు అయితే వస్తుందో, నేను కూడా థ్యాంక్ యూ అని ఎప్పుడైతే చెప్తుంది అనే దానికోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఫైనల్గా మన టేబుల్ నెంబర్ వచ్చేసి 7 అనమాట. మనం అనుకున్నది కూడా మన దగ్గరికి అయితే వచ్చేసింది. ఫస్ట్ అయితే ఆ రోజు వచ్చేసి సాటర్డే అనమాట. సాటర్డే అవ్వడంతో అన్నయ్య వదిన అయితే ప్యూర్ వెజ్. ఆ రోజేమో వెజ్ తినరు, నాన్ వెజ్ ఏమో తినరు. మేమేమో ఆ రోజే నాన్ వెజ్ తింటాము. ఫ్రైడే రోజు అయితే మా వారైతే తినరనమాట నాన్ వెజ్. ఇంకా సో ఆ రోజు మేము నాన్ వెజ్, వాళ్ళు వెజ్ అలా అయితే తిన్నాము. వాళ్ళ ఫుడ్ అయితే మేము టేస్ట్ చేసాం, కానీ మా ఫుడ్ అయితే వాళ్ళు తినలేదు. చూడండి ఎంత క్యూట్గా వెళ్ళిపోతుందో. ఇట్లా యారో మార్క్స్ వస్తున్నాయి, లెఫ్టా రైటా అన్నప్పుడు ఇంకా అటే ఆ రోబోకి ఇంకా అట్లా వెళ్ళిపోతూ ఉంది. వాళ్ళైతే తీసుకొని పెడతా ఉన్నారు. వెజ్ వద్దండి మాకు అని చెప్పేశాను నేనైతే. ఈలోపు మాకు నాన్ వెజ్ అయితే వచ్చేసింది. చికెన్ మెజెస్టిక్ అయితే చెప్పానండి, ఇది నాకు చాలా ఇష్టం, బాగుంటుంది. ఎన్నిసార్లు వెళ్ళినా, నేను ఎక్కడ వెళ్ళినా, నేను ఎందుకంటే బోన్స్ అయితే తినను, మా వారు కూడా తినరు. చికెన్ లాలీపాప్స్ కానీ ఇంకా ఏది చెప్పుకున్న బోన్స్ అయితే కంపల్సరీ వస్తాయి. దీనిలో ఒక్కదానిలోనే బోన్స్ అయితే రాదు. చికెన్ మంచూరియన్ ఇవి కూడా ఎంతో కొంత బోన్ అయితే ఉంటుంది, వీటిలో అయితే ఉండదు, ఓన్లీ బ్రెస్ట్ పీస్ అయ్యే ఉంటుంది. సో అందుకే నేను ఎప్పుడు ఇదే చెప్తాను, ఇదే నా ఫేవరెట్ అనమాట. ఇంకా ఇది నేను మా వారైతే పెట్టించేసుకున్నాము, మంచిగా తింటున్నాం. మా పక్కన వాళ్ళైతే చిన్నపిల్లలే ఉన్నారు. అక్కడ వాళ్ళ పాప అయితే గ్లాస్ పగలగొట్టేసింది. అయ్యో, హనీ ఏం పగలగొడుతుందో అని చెప్పి భయం వేసింది. ఆ ప్లేట్స్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. హనీ పాప ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళకుండా బ్యాక్ సైడే ఉంచుకుంటూ ఉన్నాము. ప్లేట్లో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నా ఫేవరెట్ అండి, ఇది తిని నేను దాదాపు ఒక 1 year అయితే అవుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఎక్కువ తినలేదు. తర్వాత హనీ డెలివరీ అయిన తర్వాత ఇదే ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్ళడం మంచిగా. మేమైతే ఫుడ్ ఎంజాయ్ చేసింది ఇక్కడే. తర్వాత వచ్చేసి హనీ పాప 3 months ఉన్నప్పుడైతే వెళ్ళాను, కుదరలేదు. అంతకుముందు అయితే చాలాసార్లు వెళ్ళేదాన్ని. అన్నయ్య వాళ్ళని అయితే ఫోటో తీస్తున్నాను అనేసరికి ఇంకా వాళ్ళిద్దరు నవ్వుకుంటూ ఉన్నారు. వాళ్ళ పెళ్లి రోజు కదా, ఇట్లానే వాళ్ళు ఒక 100 పెళ్లి రోజులు అయితే జరుపుకోవాలని అనుకుందాం అందరం కూడా. ఇంకీలోపు మేమైతే చికెన్ స్పెషల్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను. అన్నయ్య వాళ్ళు వచ్చేసి వెజ్లో స్పెషల్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నారు. మేము వచ్చేసి చికెన్ స్పెషల్ బిర్యానీలో స్పెషల్ ఏంటంటే చికెన్లో బోన్స్ అయితే ఉండదంట, బోన్లెస్ చికెన్ అయితే వస్తుంది. మనకు కావాల్సింది కూడా అదే. సో అందుకోసం మేమైతే బోన్లెస్ చికెన్ అయితే అది చెప్పాము, తీసుకున్నాము. వేరే తినకపోవడానికి కారణం ఏంటంటే మా వారు వచ్చేసేమో ఓన్లీ చికెనే తింటారు, ఫిష్, ప్రాన్, మటన్ ఇట్లాంటివి అయితే తినరు. నేను వచ్చేసి అన్నీ తింటాను. కాకపోతే ఫస్ట్ పాప ఎంతసేపు ఉండగలుగుతుంది అని చూద్దామని చెప్పి తింటున్నాం మేమైతే. ఇంక ఇవైతే ఆర్డర్ చేసాము. ఇంక ఈ చికెన్ బిర్యానీ ఇవన్నీ తినేలోపు అయితే పాప అయితే రచ్చరచ్చ చేసిందనమాట. పర్లేదు, గోల్ అంటే ఎక్కువ అల్లరంటే చేయలేదు, కానీ ఫుడ్ అయితే ఇంకా తినే టైంకి తనకి నిద్ర రావడం జరిగింది. సో తనకి నిద్ర వచ్చినప్పుడు ఇంకా కంపల్సరీ ఉయ్యాలైతే కావాలి, ఇంకా దానికోసం అట్లా అనమాట. సూపర్ ఉందండి, అంటే మనకి ఎక్కువ స్పైసీ లేకుండా చాలా బాగుంది ఫుడ్ అయితే. వీడియో అయితే నేను తీస్తున్నాను కదా, సో అందుకే నాకు ఆపోజిట్లో మా అన్నయ్య వదిన ఉన్నారు కాబట్టి వాళ్ళే మంచిగా కనిపిస్తూ ఉన్నారు. ఇదైతే మన చికెన్ బిర్యానీ అనమాట, స్పెషల్ చికెన్ బిర్యానీ. పీసెస్ అయితే నాకే ఎక్కువ వేశారు వాళ్ళు.
పాపనైతే నేను మా వారైతే ఎత్తుకోవడం పొద్దాగా అదే జరుగుతూ ఉంది. ఈ ఫుడ్ పెట్టేలోపు మాకేంటంటే మా బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక ఇద్దరైతే ఉన్నారు. న్యూగా మ్యారేజ్ అయిందో వాళ్ళకి తెలీదు. వాళ్ళిద్దరిని చూసి మా పాప అయితే తెగ అరుస్తూ ఉంది. తెగ అసలు గోలగోల చేస్తుందనమాట. వాళ్ళిద్దరు కూడా మా పాపతోనే ఆడుతూ ఉన్నారు. ఇంక తర్వాత ఎంతసేపటికి మిమ్మల్నే నేను వీడియో తీస్తున్నాను, నాకెళ్ళి కూడా చూపించండి అంటే ఇంకా నన్ను కూడా వీడియో తీయడం అయితే జరిగింది. ఇక్కడైతే చూడండి, ఆనియన్ మీదే ఎంతమంది ఇలా లెమన్ అయితే వేసుకొని తింటారు. నేనైతే ఎప్పుడు ఇలా తినను, ఓన్లీ ఆనియనే తింటాను. బట్ ఇప్పుడు నేను మా పాప కోసం అయితే చూస్తున్నాను. స్పూన్తో తినడానికి అయితే మా పాపకి స్పూన్ అయితే ఇచ్చేసాను. ఇంకా మనకి స్పూన్తో తినడానికి అయితే అవ్వట్లేదు. మా పాపకు వచ్చేసి ఓన్లీ స్పూన్సే కావాలంట. మా వారు నేనైతే ఇంకా తింటా ఉన్నాము. ఫైనల్గా టేస్ట్ అయితే చాలా బాగుందండి, చాలా డీసెంట్గా ఉంది. ఎక్కువ మసాలా స్పైసెస్ ఇవన్నీ లేకుండా చాలా బాగుంది. ఇంకా నాకైతే ఇంకా అక్కడ తినడానికి కూడా అవ్వలేదు. మా పాప అయితే మేమిద్దరం తినేటప్పటికి కొంచెం ఏడ్చేసింది. ఇంకా తర్వాత అయితే మా వారైతే మా పాపని తీసుకొని తిప్పుతాను, కొంచెంసేపు నువ్వు ప్రశాంతంగా తిను అని చెప్పి అన్నారు. ఇంకా లేదు, అవసరం లేదు, మన ఇద్దరం తిందాంలే, తిన్నంతసేపు ఎంత తింటే అంత తిందాము, తర్వాత అల్లరి చేస్తే ఇంకా వెళ్ళిపోదాము అని చెప్పేసి నేను, లేదు నీకు ఇష్టం కదా నువ్వన్నా తిను అని చెప్పేసి మా వారనమాట. అట్లయితే మాకు చిన్న డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇది స్టార్ట్ చేసిన కొంచెం సేపటికైతే ఈలోపు ఇక్కడైతే మనకి చూడండి ఒక సాస్ ఇచ్చారు, ఒకటేంటో ఒక 2 రకాల పచ్చళ్ళు అయితే ఇచ్చారు. ఈ బ్లాక్ కలర్లో ఉంది ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మీరు కూడా బయటకు వెళ్ళినప్పుడు అసలు ఏమి ఇచ్చారు ఏంటి అని చూస్తారా? ఇదైతే చాలా బాగున్నాయండి. మంచిగా స్పూన్ అయితే ఆ హోల్లో పెట్టేసేయాలి, తర్వాత దాన్ని అట్లా క్లోజ్ చేయడమే. ఇదేంటో ఇట్లా ఉంది, దీన్నేమో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే తెలియలేదు, అసలు అర్థం కూడా కాలేదు. ఇంకా తర్వాత అక్కడే మనకి సాల్ట్ అయితే ఉన్నాయి. ఇంకా మా వారైతే మా పాపని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. తనైతే ఏడుస్తుంది, అల్లరి చేస్తుంది. సరే నేనైతే ఎట్లనో తినలేను, ఇంకా నువ్వన్నా తిను అని చెప్పేసి మా వారైతే పాపని తీసుకొని వెళ్ళారు. ఇంక ఈలోపు నేనైతే ఫాస్ట్గా తినేసాను. ఇంకా వేరే ఆర్డర్ చెప్దామన్నా కానీ పాప అయితే ఉండట్లేదు, ఏడ్చేస్తూ ఉంది. ఇంకా సో అందుకోసం చికెన్ బిర్యానీ అండ్ వెజ్ బిర్యానీ, నెక్స్ట్ వచ్చేసి మాకు చికెన్లో ఒక స్టార్టర్, తర్వాత అన్నయ్య వాళ్ళకి ఒకటి, ఇట్లా అయితే చెప్పేశాము. ఇంకా ఫాస్ట్ కానిచ్చేసామండి. ఈలోపు మనకైతే బిల్తో పాటు తీసుకొని వస్తారు కదా, తీసుకొని రాగానే నేను 6 ఇచ్చారనమాట సోంపు, నేను 3 మా అన్నయ్య 3 అన్నట్టు తీసుకున్నాము. మనకి 3 ఏం సరిపోతాయి చెప్పండి. ఫస్ట్ మొత్తం నేనే తీసుకుంటా అంటే నాకు కావాలి అని చెప్పి మా అన్నయ్య అయితే అడిగాడు. సరే అన్న, ఎందుకు బాధపడకలే, పెళ్లి రోజు కదా అని చెప్పేసి 3 అయితే ఇచ్చేసాను. మళ్ళీ తెప్పించామన్నమాట, మాకు అవి సరిపోలేదు అని చెప్పేసి. ఈసారి అయితే మాకు ఒక 8 9 ఇచ్చేశారు. ఇవి మొత్తం నేనే తీసేసుకున్నాను. మళ్ళీ తర్వాత ఎందుకులే, మళ్ళీ అన్నయ్య బాధపడతాడేమోనని మళ్ళీ ఒక 2 అయితే ఇవ్వడం జరిగింది. ఇంక ఇవన్నీ నాకు. ఇంకా ఫైనల్గా మన రోబో ఏదైతే ఉందో దానికైతే బాయ్ చెప్పడం జరుగుతూ ఉంది. మన రోబోకి కూడా మేమైతే బాయ్ చెప్పేసేసి ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా బయటికి రాగానే చూడండి, చాలా బాగుంది నాకైతే. నెక్స్ట్ టైం కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఫుడ్ అనేది ఎక్కువ స్పైసీ లేదనమాట. ఈ సమ్మర్లో స్పైసీ అయితే తినలేము కదా. ఇంకా సో బయటికి రాగానే ఇక్కడ ఒక ఆల్బమ్ అయితే ఉంది. ఇంకా మన లేడీస్ ఏంటి ఇట్లా ఫొటోస్ ఇట్లాంటివి ఉంటే వదిలిపెడతారా? నార్మల్గా ఇంట్లో ఎవరున్నా చూస్తారు. అట్లాంటిది మా అక్క అయితే ఫుల్ మొత్తం ఆల్బమ్ అంతా సెట్ చేసేసింది, చూసేసింది క్లియర్గా. ఇంకా ఫైనల్గా ఇక్కడైతే ఒక 2 ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇది చాలా బాగుంది. ఆ రోజు స్పెషల్ ఏం లేదు, బట్ పెట్టారు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయామండి, మా పాప నేను. చూడ్డానికి మీకు ఎండ కనిపిస్తుంది కానీ ఎండ అయితే అంత లేదు. అప్పటికి అయిపోయింది, ఇంకా అప్పటికి వచ్చేసి 5:30 5 అట్లా అయితే అయిపోయింది. బట్ సమ్మర్ కదా అట్లనే కనిపిస్తుంది మీకు. చూసారు కదా, నేను మా పాప మేమైతే ఫుల్ ఎంజాయ్. ఓకేనండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.